హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. వెలంకనిలో ఒక పెద్ద ఫిష్ మార్కెట్ అయితే ఉందండి. ఈ ఫిష్ మార్కెట్ వచ్చేసి రూమ్స్ కౌంటర్ ఉంది కదా, చర్చి రూమ్స్ ఇస్తారు కదా, ఆ కౌంటర్ ఎదురుగా గల్లీలో ఉంటుందండి ఈ మార్కెట్. ఇక్కడ మనకి ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ ఆకుకూరలతో పాటు మెయిన్ వచ్చేసి సముద్రపు చేపలండి. పచ్చివి డ్రై ఫిష్లు కూడా దొరుకుతాయి అన్నమాట. ఎన్ని రకాల చేపలు ఉన్నాయోనండి. యాక్చువల్లీ అయితే బీచ్లో మనకి ఫిష్ ఫ్రై చేసి అమ్ముతారు. సో అలా ఉన్నాక కూడా ఇంత పెద్ద మార్కెట్ ఉందన్నమాట. ఎందుకు అంటే అక్కడ ఫ్రై ఫిష్లు చాలా కాస్ట్ అండి. ఒక్కొక్కటి మినిమమే 200 అలా ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ మాత్రం చాలా తక్కువకి ఫిషెస్ దొరుకుతాయండి. మన కంటికి నచ్చిన ఫిష్లను తీసుకొని వాళ్ళే శుభ్రం చేసి ఇస్తారనమాట. చేయించుకొని ఎంచక్కా మనం వండుకొని తినొచ్చు అనమాట. అక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఈ మార్కెట్లో వండుకునే సామాన్లతో పాటు మనకి ఏ మసాలా కావాలన్నా ఆ మసాలా దొరుకుతుందండి. ఇంకొంచెం లోపలికి వస్తే ఇలా డ్రై ఫిష్లు అండి ఎన్ని రకాలు ఉన్నాయోనండి. నిజంగా వాళ్ళు క్లీన్ చేసి దానికి మళ్ళీ ఉప్పు రాసి కూడా ఎండబెట్టేసి అమ్ముతున్నారు. చాలా పెద్ద పెద్ద ఫిష్లు అండి. యాక్చువల్లీ మేము మార్నింగ్ వచ్చాము, నేను ఫోన్ మర్చిపోయాను అనమాట, అందుకనే వీడియో తీయలేదు. మార్నింగ్ అయితే అసలు డబ్బాలు డబ్బాలు పచ్చి చేపలండి. ఇంకా నేను మధ్యాహ్నం 3 గంటలకు అట్లా వెళ్ళాను అనమాట, అప్పుడు వీడియో తీసింది ఇది. చూసారా ఎన్ని రకాల చేపలు ఉన్నాయండి. ఇక్కడ కనిపించే రొయ్యలు వచ్చేసి ఒక్కో కుప్ప 20 రూపాయలేనండి. అవన్నీ నాకు 50 రూపీస్ 60 రూపీస్కే ఇచ్చేసిందనమాట ఆవిడ. చూసారా ఎంత బాగున్నాయో రొయ్యలు అయితే. మీన్స్ పప్పు రొయ్యలు అనేసి, అంటే చిన్న రొయ్యల దగ్గర నుంచి టైగర్ రొయ్యల వరకు ఎండబెట్టేసి అమ్ముతున్నారు. డ్రై ఫిష్ కొనుక్కోవాలంటే ఆ టైంకి వెళ్ళాలంట 3 o'clockకి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే పచ్చి చేపలండి బోల్డ్. అసలు ఇంకా రకాలన్నీ మనం ఇప్పటివరకు చూసి ఉండవు అనమాట. నేనైతే చూడలేదండి ఇప్పటివరకు. సముద్రం చేపల్లో నాకు తెలిసింది రొయ్యలు ప్లస్ ఇంకొక ఫిష్ రెడ్ కలర్ ఉంటుంది కదా, అది ఒక్కటే తెలుసు అనమాట, పండుగప్ప అనేసి. ఇంకా మిగిలినవి నాకు ఏవి తెలియదండి. ఇక్కడికి వచ్చాకనే వింత వింత ఫిష్లు చూశాను, కానీ భలే అనిపించిందండి. ఆ మార్కెట్లో తిరుగుతుంటే పెద్ద పెద్ద క్రాబ్స్ ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, ఇంకా చేపలు అయితే ఎంత పెద్ద లడ్డు చేపలు, లావు లావు చేపలు అమ్ముతున్నారండి. కేజీ మనకి 100 150 ఏనండి, అంతే. అంత తక్కువలో అమ్ముతున్నారనమాట. సో మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అలానే ఒక రూమ్ తీసుకొని వండుకున్నాం అనమాట, సాటిస్ఫాక్షన్గా తినడానికి అన్నట్టు. ఎంత మనం బయట కొనుక్కొని తిన్నా కూడా అంత తృప్తి రాదు కదా. సో మేము ఒక 2 రోజులు ఉన్నా కూడా పూటకు ఒక రకం చేపలు తెచ్చుకొని వండుకునే వాళ్ళం అనమాట. సరే కానీ ఈసారి అయితే అలా కుదరలేదండి. సో మీకు చూపిద్దామనేసి అయితే ఈ వీడియో తీశాను. ఎన్ని రకాలండి అసలు. ఇలా కుప్పలు కుప్పలు పెట్టారు కదా, ఒక్కొక్క కుప్ప 20 రూపీస్ 15 రూపీస్ అలానే అమ్ముతున్నారు, అంత తక్కువ అనమాట. మేమైతే కొన్ని ఎండు చేపలు తీసుకున్నాము, బొమ్మిడీలు తీసుకున్నాము, కొన్ని రొయ్యలు అయితే తీసుకున్నాము. మిగిలినవి ఇంకా మాకు తెలియదు అనమాట అసలు ఎట్లా చేయాలో అనేసి. ఇలా మొత్తం చూసామండి. ఎంత పెద్ద పెద్ద చేపలు, అసలు చూస్తుంటేనే ఒకలాంటి హ్యాపీనెస్ కదా. అంత మంచిగా అనిపించిందో నాకైతే. అసలు మొత్తం తిరిగానండి. ఇంకా వాళ్ళైతే మంచిగా ఇతి అని చెప్తున్నారనమాట అక్కడ అమ్మే వాళ్ళైతే. భలే అనిపించిందండి. ఇంకెంత పెద్ద పెద్ద చేపలోనండి, అసలు భలే ఉన్నాయి అనమాట. కొన్ని బతికినవి ఉన్నాయి, కొన్ని చనిపోయినవి ఉన్నాయి. అంటే మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే మనకి ఫ్రెష్ అనమాట, అప్పుడే పట్టేసినవి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇంకా మధ్యాహ్నం అట్లా వెళ్ళిపోయాం కాబట్టి అలా ఉన్నాయి అనమాట. ఇంకా పండుగప్పని కూడా ఎండబెట్టేసి అమ్ముతున్నారు ఇక్కడ. అవి పెద్ద పెద్ద మనకి అంటే పెద్ద పీసులు కావాలంటే పెద్ద పీసుల్లాగా ఇస్తున్నారు, చిన్నవి కావాలంటే చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ. చూసారా మొత్తం ఆఫ్టర్నూన్ ఇలా డ్రై ఫిష్ అమ్ముతారంట ఎక్కువ. సో అలా చూస్తూ కొన్ని బ్రతికున్నాయి, అంటే పచ్చి చేపలు కూడా ఉన్నాయి, కొన్ని డ్రై ఫిష్ కూడా ఉన్నాయండి. అలా చూస్తూ మొత్తం ఒక రౌండ్ వేసి అయితే బయటికి వచ్చామండి. నిజంగా ఎంత భలే భలే అనిపించిందో. రొయ్యలు అయితే ఎక్కువ చూసానండి.